పాట పాడమన్నారు కదని చెప్పి మన వాళ్ళు పాట పాడుతున్నారు. సో ఆరాధన అనే కార్యక్రమం 6 భాగాలైతే ఈ 6 భాగాల కార్యక్రమంలో దేవుడు అభివృద్ధి కోరుకుంటున్నాడు అని అంటే, అభివృద్ధి అనేనా అభివృద్ధి పొందాలి అని అంటే అభివృద్ధి దశలను చెప్పండి, అభివృద్ధి స్థితిగతులు చెప్పండి. ఒక్కసారిగా అభివృద్ధి దశకు వచ్చేసామా అంటే ఎన్ని దశలు ఉన్నట్టు? ఉదాహరణకి మన దేశాలు చూస్తే దేశాలు ఏం చెందినట్టు ఉన్నాయి? అభివృద్ధి చెందిన దేశం ఉంది అన్నాడు. వెరీ గుడ్. ఇప్పుడైతే ఎంత బాగా చెప్తున్నాడు, అభివృద్ధి చెందుతున్న దేశం ఉంది, అసలు అభివృద్ధి చెందని దేశం ఉంది అంటే ఎన్ని దశలు ఉన్నాయి అప్పుడు ఆరాధనలో? ఆహా, అదేనా? ఆరాధన ఈరోజు కలిగి ఉన్న వారందరూ 3 దశల్లో కలిగి ఉన్నారు ప్రియులారా. అసలు ఆలోచించారు నాయనా, ఆరాధనను ఇన్ని దశల వారీగా కలిగి ఉన్నారు లోకమందు ఉన్నవారు. ఇందులో తండ్రిని దేవుడు ఏది కోరుకుంటున్నాడు? అభివృద్ధి చెందుదావా చెందలేదా? నీ ఆరాధనలో అభివృద్ధి చెందిన ఆరాధన ఏ విధంగా ఉంటుంది? అభివృద్ధి చెందుతున్న వారి ఆరాధన ఎలాగుంటుంది? అసలు అభివృద్ధి చెందని వీరి ఆరాధన ఉంది. ఎవరైనా ఆరాధన చేస్తున్నారు. ఈరోజు ఆదివారము ప్రపంచమంతా కలిసి ఆరాధిస్తున్నారు. ఎవరిని? తండ్రిని. ఎట్టి ఆరాధనలో, ఏ ఆరాధనలో ఆరాధిస్తున్నారు? అభివృద్ధి చెందిన ఆరాధనలోను, అభివృద్ధి చెందుతున్న ఆరాధనలోను, అభివృద్ధి చెందిన ఆరాధనలోను. ఇంతకీ దేవుడికి ఏది కావాలి? ఇదేనేనా? అభివృద్ధి చెందింది కావాలనుకుంటామా, అభివృద్ధి చెందింది కావాలనుకుంటామా? ఈ ఆరాధిస్తున్న వీరుల్లో ఏది అభివృద్ధి చెందిన ఆరాధన? ఎవరిది అది? ఎవరిది అభివృద్ధి చెందుతుంది? అసలు లెక్కలో కూడా లేని అభివృద్ధి చెందని ఆరాధనలు అనంటే, ఇప్పుడు ఆరాధనలు ఎన్ని భాగాలు ఉన్నాయి? 5 భాగాలలో అభివృద్ధి ఉందా ప్రియులారా? అసలు ఈ లెక్క ప్రకారం ఇప్పుడు తేల్చి చూస్తే అసలు నువ్వు ఏ బరిలో ఉన్నావో, నువ్వు కలిగి ఉన్న సంఘం ఏ బరిలో ఉందో నీకు తెలిసిపోద్ది ప్రియులారా. అందుకేనండి దేవుడు కోరుకుంటుంది, ఎటు పడితే అటు ఆరాధించమని నేను అడగలేదు దేవుడు. ఇట్టి వారే కావాలనని ఆయన, ఎట్టివారు కావాలట? తండ్రి దేవుని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి, అట్టివారు కావాలనని తండ్రి కోరుకుంటున్నాడంటే తండ్రి ఏ ఆరాధన ఇష్టపడుతున్నాడు అని అన్నప్పుడు ఆరాధన ఉండే భాగాలను ఒక్కసారి మీ కనుదృష్టికి తీసుకొచ్చి చూపించండి. అది మాట్లాడుతూ దశలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 11వ వచనంలో ఏం మాట్లాడుతున్నాడు చూడండి ప్రియులారా. కాబట్టి మీరిప్పుడు చేయుచున్నట్టుగానే, అదేనైనా మీరిప్పుడు చేయుచున్నట్టుగానే ఒకరిని ఒకడు ఆదరించి ఒకనికొకడు క్షేమాభివృద్ధి కలుగుచేయుడి. మీరు ఏ స్థాయిలో ఉన్నారో తెలుసుకోండి, ఏ స్థాయిలో ఉన్నారో చూసి దాన్ని ఏం చేయండి అయినా అభివృద్ధి చెందించండి. ఒకవేళ మీ ఆరాధన అభివృద్ధి చెందందగా ఉందా, అభివృద్ధి చెందే స్థాయికి రండి. ఒకవేళ అభివృద్ధి చెందుతూ ఉందా, అభివృద్ధి చెందిన స్థాయికి రండి అని ఒకరిని ఒకరు ఏం చేయాలటైనా? మళ్ళా చదువుతున్నా మాకు, ఒకరిని ఒకరు క్షేమాభివృద్ధి కలుగుచేయుడి. ఒకరికి ఒకరు క్షేమాభివృద్ధి కలుగుచేయుడి అనగా ఆరాధనలో మొదటి భాగం ఏదైనా అని అన్నప్పుడు, పాటల్లో మీరు అభివృద్ధి సాధించారా? మీరు పాడితే పాట తండ్రిని దేవుడు వినగలిగే ఆరాధన అది అభివృద్ధి చెందిన ఆరాధన, లేదా అభివృద్ధి చెందుతున్న ఆరాధన, లేకపోతే అభివృద్ధి చెందని ఆరాధన. మీరు ఏ ఆరాధనలో కలిగి ఉన్నారు? పాట ఏనైనా పాట ఎందుకు పాడతావునైనా? ఒక్కటి చూస్తే మీకు అర్థమైపోద్ది. ఆరాధన మొదటి భాగాన్ని చూస్తున్నాం, అది అభివృద్ధి చెందిందా, అభివృద్ధి చెందుతున్నదా, అభివృద్ధి చెందందా, చెందిందా, చెందుతుందా, ఇంకా చెందలేదా? ఈ దృష్టిలో మీరు పాట పాడుతున్నారు. అందరూ సంఘంలో వచ్చిన వారు అందరూ పాటలు పాడుతున్నారు. మన సంఘం అనుకోకండి, సంఘాలన్నీ ఉన్నాయి కదా. ఒకసారి తీసుకొచ్చి చూస్తే కొన్ని సంఘాలలో పాటలు ఎలా పాడుతున్నారు, మీరు ఎలా పాడుకుంటున్నారు పాటలు. పాట ఎన్ని పాడుతున్నారైనా? అభివృద్ధి చెందిందా చెందందా చెప్పేస్తాము లెక్క ప్రకారం. ఎన్ని పాటలైనా? 2, 4. ఓహో సరే 4. కొన్ని సంఘాల 40 40 పాటలే. 40 పాటలు, 20 పాటలు, 10 పాటలు
ఇప్పుడు చెప్పు, ఏది అభివృద్ధి చెందింది? ఏనైనా నువ్వు 40 కూడా పాడినైనా, కానీ పాట ఎలా పాడాలో, ఎవరితో పాడాలో నేర్చుకో. అభివృద్ధి చెందిన వారు పాడతారు, అభివృద్ధి చెందిన వారు పాడిన పాటలు ఒకసారి చూడండి. అయ్యా, పాట పాడేటప్పుడు పాట ప్రారంభించు. ఎవరు లేరే అంటే ప్రారంభిస్తే కదా. అంటే ఇప్పుడు దేనికి పాటనైనా? ఇది అభివృద్ధి చెందిన పాట. బాగా నా ప్రియ సోదరి సోదరులారా, మీరు పాట ప్రారంభించండి. ఏం పాస్టర్ గారు ఊరు కూర్చున్నావా? పెళ్ళికి పోయినా, బర్త్డేకి పోయినా, కుటుంబ ప్రార్థనలకు పోయినా, ఆరాధనకు పోయినా అందరూ విశ్వాసులు అడిగేది, ఏం పాస్టర్ గారు గమ్మున కూర్చున్నావా? ఏమో ఎవరు రాలేదంటే, నువ్వు పాట పాడి వస్తారా అంటే, ఇప్పుడు పాట దేనికి పాడమంటారు? వీరు అభివృద్ధి చెందినవారా? ఈ స్క్రూట్లు ఎగిరిపోద్ది అన్ని సంఘాలు. మేము పాడం. ఒకవేళ తెలుసుకోకుండా ఉంటే నా 3 ఫ్లోర్లో ఉన్న సోదరి సోదరులారా, మీరు రాందే మేము పాడం. అందుకే 10:30 దాకా వెయిట్ చేస్తున్నాం. బాప్తీసం పొందిన వ్యక్తులందరూ వచ్చి కూర్చో అని అంటే, పాటలు ప్రారంభించడానికి కాదు. సరేనా? నువ్వు పాట ప్రారంభిస్తే ఆరాధనలో ఉండే భాగాలలో పాట అయిపోతే వస్తే నువ్వు ఎందులో లేదు, నువ్వు ఆరాధనలో లేదు సోదరి సోదరుడా. కానీ మీకేమవుతుందో తెలుసా? పాట బాణిలే, మనం తర్వాత పోదామని నువ్వు వస్తున్నావు. కానీ నీ స్థితి, నీ స్థాయి ఏదనంటే, అభివృద్ధి చెందుతున్న పేరులో కూడా నువ్వు లేదు. అది నీ వ్యక్తిగతమైన ఆరాధన. ఈరోజు ఆరాధనకు వచ్చి నువ్వు పాటే పాడలేదనంటే ప్రియులరా, నువ్వు అభివృద్ధి చెందిన ఆరాధనలో కూర్చొని ఉన్నావా, అభివృద్ధి చెందుతున్న ఆరాధనలో కూర్చున్నావా, అసలు అభివృద్ధే చెందిన ఆరాధనలో ఉన్నావా? ఇంతకీ దేవుడు నీ పాట విని ఈరోజు మహిమ పొందాడా? 20 పాటలు పాడావు, లేదని లేదు. 10 పాటలకు లేరే, నువ్వే కదా పాడుకున్నావా? నువ్వు పాడు అని పాడి 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 అలిసిపోయి పాస్టర్ గారు రాలేదట అని ముగిసిపోయినటువంటి సందర్భాలు బోల్డ్ ఉన్నాయి ప్రియులారా. 4 సంఘాలు చూస్తారంట పాస్టర్ గారు. అక్కడి నుంచి వచ్చేలోపు మీరు ముందు ఏం చేయమన్నాడు? మమ్మల్ని పాటలు పాడుతూ ఉండమన్నారు. పాట పాడుతుంటే ఆయన తర్వాత వస్తాడా? చెప్పు, ఇది దేవుడు మెచ్చే ఆరాధన. 5 భాగాలలో ఒక్క భాగములో కూడా మీరు మిస్ అవ్వకూడదు ప్రియులారా. మాటికి మిమ్మల్ని నొప్పించి టైంకి రండి అని అనడానికి గల కారణం ఇదే. ఇది నేను నేర్పకపోయినా నేను తప్పు అవుతుంది. మీరు ఆరాధనలో కలుసుకోకుండా ఉండాలి అని అంటే అన్నీ నేనే చేసేయగలను. కానీ వెయిట్ చేయడం ఎందుకు తెలుసా? మీకోసం. ఎప్పుడు తెలుసుకుంటారు దీన్ని? ఎప్పుడు అభివృద్ధి చెందుతారు? అభివృద్ధి చెందిన దేశాలు ఒకసారి చూడు ప్రియులారా. జపాన్, ఒక అమెరికా, చూడండి ఎట్లా ఉంటుందో. వారి పనులు వారి కరెక్ట్గా చేసుకుంటారు పిల్లరా. సింగపూర్లో అండి వర్షం వచ్చిందంటే స్టేషన్లో ఏముంది తెలుసా? గొడుగులు మన ఇంటి దగ్గర బయట మర్చిపోయినా మనం వదలం. కానీ పర్ఫెక్ట్గా ప్రతి ఒక్కరి అక్కడ అందరి ఎలాడుతుంటుంది. ఒకవేళ ఎవరైనా గొడుగు తెచ్చుకోకుండా వచ్చారా, నిర్భయంగా గొడుగు వేసుకొని బ్రహ్మాండంగా ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఉదయం వచ్చి మళ్ళా తగిలిచ్చేయాల. ఇప్పుడు పోయి చూడండి మన స్టేషన్లో గొడుగులు పెట్టి సాయంత్రం కల్లా. ఇది అభివృద్ధి చెందిందంటారా? చెప్పు. తెలియకుండా కూడా అనకూడదు. అన్నావా సీసీ కెమెరా 15 నిమిషాలు పట్టేస్తారు నిన్ను. ఉమ్మావు ఫైన్. చూడండి, గొడవలే కనపడలేదు, పోలీసులు అసలు కనపడరు. కరెక్ట్ టైంకి కరెక్ట్గా పెట్టేస్తారు. అయ్యా, దీని ఏ దేశం అనాలా అని అన్నప్పుడు ఆరాధనలో పర్ఫెక్ట్గా నువ్వు 10:15 వరకు కూడా కనబడపోద్దు. నువ్వు 10:30 లేదా 10 అయిందా సటసట వాళ్ళ సిట్టులో నిండిపోయి తండ్రి అనే దేవుని ఆరాధిస్తున్నారంటే ఇది ఏ ఆరాధన? ఇది ఏ ఆరాధన కాదా? నువ్వు ఏ స్థాయిలో ఉన్నావు ఒకసారి చెప్పు ప్రియులారా. పోనీ వచ్చేసా కరెక్ట్ టైంకి, అయ్యో ఎట్ట ఈయన గొడవ నరుతాడని వచ్చేసావు. వచ్చేసి కూర్చొని నోరు మూసుకొని వెళ్ళిపోయినా ఇది ఆ పాట పడుతుందా? అయ్యా, అన్యాయం అండి. ఇది ఆరాధన కాదు.
ప్రతి దినము దేవుడు నొచ్చుకుని పోయే ఆరాధన ఇది. మీరు ఆయన పిలవకపోయినా పర్వాలేదు, ముందు వచ్చి ఆయన్నే పిలిచి ఇంత అవమానమా చెప్పునైనా కదా. ముందు వచ్చాడు, ఏం చేశావు, ఎవరిని ఆహ్వానించావు? తండ్రి నువ్వు రా ఆరాధనకి అని తీసుకొచ్చి ఆరాధనలో ఆయనకి సింహాసనం వేసి ఆయన్ని కూర్చోబెట్టి మీరు నోరు తెరవకుండా కూర్చుంటే ఇది ఆరాధన చెప్పండి. అట్టా అని మీరు కూర్చొని పాట పాడేవారమంటే ఎలాంటి పాటలు పాడుతున్నారు చూడండి. ఆయన ఆమోసు గ్రంథం 5వ అధ్యాయం 23వ వచనాన్ని చూడండి ప్రియులారా. ఆమోసు గ్రంథం, పాటలు పాడండి నేను తర్వాత పోతా అని ఎదురు చూసే నా సోదరి సోదరుడా, నువ్వింకను ఆరాధనల్లో నువ్వింకా అభివృద్ధి సాధించలేదన్నది మనసులో ఉంచుకోవాలి. ఈరోజు ఆమోసుల గ్రంథం 5వ అధ్యాయం 23వ వచనంలో మాట్లాడుతున్నారు చూడండి. మీ పాటల ధ్వని నా యొద్ద నుండి తొలగియుడి, నా యొద్ద నుండి తొలగనీడి, మీ స్వరమండలముల నాదము గెట్ అవుట్ అంటున్నాడు. నీ ఆరాధన నాకెందుకు అయ్యా? ఎంత కోపం వచ్చిందో చూడండి ఆయన దేవునికి. ఆరాధనకంటూ వచ్చి నువ్వు ఏ రోజైనా ప్రయత్నిస్తే ఎందుకు పాటరాదనైనా రాసుకెళ్ళు, అక్కడ రాసి పెట్టాము, రాసుకెళ్ళు, ఒక బుక్ కొనుక్కోబో. ఈ పాట నేను ఎందుకు పాడలేదు, నేనేసుని వెంబడి ఎందుకు పాడలేవు చెప్పు, ప్రయత్నమే చేయకుండా. చెప్పండి ప్రియులారా, పో దగ్గరికి వెళ్ళి ఒంటరిగా కూర్చొని నా తండ్రి అనే దేవుని నేను ఆరాధించు. ఎందుకు రాదది? ప్రయత్నమే చేయలేదే. ప్రయత్నం చేయకుండా ఉన్న నా సోదరి సోదరులు, మిమ్మల్ని తిట్టాలని కాదయ్యా నా బాధ, మీరు అభివృద్ధి చెందిన సంఘములు మీరు ఉండాలని మిమ్మల్ని కోరుతున్నాను. ఎంత గొప్పగా రాయించాడు చూడన్న మాటను. మీ పాటల ధ్వని నా యొద్ద నుండి తొలగనీయుడి, మీ స్వరమండలముల నాదమును వినుటకు నాకు మనసే లేదు. మనసు లేని వానికి మీరు పాట ఏం వినిపిస్తారు నాయనా? మీ పాట వినడానికి ఆయనకి మనసు లేదంటే 50 పాటలు పాడతారా? ఏదైనా 30, 20 పాటలు పాడతారా? నువ్వు పాడిన పాట ఒక్కటి కూడా ఆయన వినే మనసు లేదని అంటే ప్రియులారా, ఇది ఏ ఆరాధన? అభివృద్ధి చెందిన ఆరాధన? ఎవడో పాడుతూ ఉంటాడు అని అంటున్నాడు అనుకో, తొందరగా అయిపోయాను ఆయన. నువ్వు కోరుకోవా? స్టేజ్ మీద ఒక పాట కచేరీలో వదిలేస్తుంటారు, ఎడ్డ దుబ్బుగా పాడుతుంటారు. వారిని చూసి వాడు ఆపకపోతే తొందరగా ఏమని ఆపేయని లేదా? ఇప్పుడు చెప్పు, ఈ కామెంట్ తీసుకొని నువ్వు పాడే పాటలు ఈరోజు ఎంతమంది పాడారో ఒక్కసారి దేవుడు కామెంట్ చేస్తే ఎట్లుంటుందో ఒకసారి ఆలోచించిన ఆయన. సరే, తండ్రి కోరుకునే ఆరాధన మన దగ్గర లేదు నాయన. కనీసం టైమే పాటించలేదు నువ్వు ఇంకేం అభివృద్ధి సాధించుంటావు చెప్పు. తనైనా 10 గంటలు అన్నావు, నువ్వు చెప్పిన టైమే 10 గంటలకే దేవుని ఆహ్వానించుకున్నావు. మరి నువ్వు ఎప్పుడు వస్తున్నావు? ఈ మధ్య ఏమన్నారంట, పిల్లలు ఆ వాక్యాలు చెప్తున్నారు, అయిపోయిన తర్వాత వస్తానులే అన్నాను. పిల్లలు వాక్యం అయిపోతే వస్తావా? పిల్లలు డెవలప్ అయ్యేందుకు నువ్వు డెవలప్ అవ్వలేదు. ఎందుకు తెలుసు? ప్రతి కార్యక్రమం నువ్వు అభివృద్ధి పొందుదువని. దీన్నే నోచుకోలేదే ప్రియులారా మీరు? అందుకని అన్నాడు, నీ పాటలు వినడానికి నాకు ఏమీ లేదంటైనా మనసే లేదు. 6వ అధ్యాయం 5వ వచనం చదువు. స్వరమండలముతో కలిసి పిచ్చి పాటలు పాడుతున్నారట ఆయన. పిచ్చి పాట ఏ తెలుసా? పిచ్చి పాటలు స్వరమండలముతో. స్వరమండలం లేదా పాడరే? మ్యూజిక్లు ఎందే పాడరు. పిచ్చి పాటలు ఏంటంటే పిచ్చి పాటలు. వెనకున్న వారందరూ ఒక ఓ ఏంటి ఓ చూపిస్తా. ఒక దరిద్రుడు బోధకుడు మాట్లాడుతున్నాను ఆయన. అయ్యా, వెనకున్న వాళ్ళందరూ ఒక ఓ అయ్యి, మధ్యలో ఉన్నారు ఒక ఓ అండి. ఓంగి ఓ పోడు తమిళ్లో. ముందున్న వారందరూ ఓంగి ఒక ఓ వేయండి. అర్థం కాల ఓ అంటే మీకు, నాకు కూడా అర్థం కాల. కూర్చొని ఏంది ఓ అంటున్నాడు, ఓ ఏమంటున్నాడు. ఆ తర్వాత అన్నాడు ఓ అంటే ఓ సన్నా. ఏంటంట ఓ అంటే? అవునాయనా. అందుకని ఓ ఏంటి అందరూ ఓ అంటే ఓ సన్నా అని అని 66 పుస్తకాలు ఉంటే నీకు కాలు సందులు బట్టి ఉంటావరా మేము? ఇప్పుడు ఎర్రోళ్ళ ఇది పబ్లిక్ ప్రాపర్టీ. 66 పుస్తకాలు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవడానికి లేదు. ఇది అందరిది. నువ్వు ఏ స్థాయిలో ఉన్నావో తెలుసా? 66 పుస్తకాలు లేని మాట మాట్లాడుతున్నావు నువ్వు. కనీసం అభివృద్ధి చెందినటువంటి కాదు కదా, రక్షణ లిస్టులో కూడా నువ్వు లేవు. నీ పాటలు దేవుని వినేస్తాడా? నీ పిచ్చి సంగీతంతో దేవుడు వినేస్తాడా? వినడు ప్రియులారా. అది 8వ అధ్యాయంలో చూడండి, ఆమోసు గ్రంథం
8వ అధ్యాయము 3వ వచనం చదువురన్న. ప్రభువైన యెహోవా సెలవిచ్చినది ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మందిరముల వారు పాటలు పాడు, మందిరముల వారు పాటలు పాడు, పాడు పాటలు ఆ దినమున ప్రలాపమగును. ఈరోజు ఆనందంగా గంతులేసేస్తున్నావు, ఆ రోజు దేవుని లెక్క తీసుకున్నావంటే నీకు ప్రలాపమే మిగిలిపోద్ది, దుఃఖమే మిగిలిపోద్ది. ప్రియులారా, ఎటు పడితే అటు పాట పాడతావా? పాటలు అభివృద్ధి ఉందా? ఎందుకు పాడుతున్నావో తెలుసా? ఏమండి, ఈ పాటలను ఎవరివండి? కనీసం అభివృద్ధి చెందని వారి పాటలండి, అభివృద్ధి చెందిన లిస్టులో లేని వారి పాటలు. ఇది ఆరాధనల వాళ్ళు లేరు ప్రియులారా. ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం 10వ వచనం చూడు. 8వ అధ్యాయం 10వ వచనం. మీ పండగ దినములలో దుఃఖ దినములుగాను మీ పాటలను ప్రలాపములుగాను మార్చుదురు. ఏంటండి, ప్రలాపంగా మార్చేస్తారా? మార్చుదును. మీరు దుఃఖపడే విధంగా చేసేస్తాను. ఇది పాట అండి? పాటే కదా పాడాలని చెప్పి ఇష్టం వచ్చినట్టు ఆరాధనకి ముందు, ఆరాధన తర్వాత వాయించి పాడడం కాదు. నువ్వు కనీసం అభివృద్ధి చెందిన దాంట్లో కూడా లేవు. ఈ లెక్కన చూస్తే అసలు మన పాటలన్న దేవుడు వింటున్నాడా లేదని భయమేస్తుంది ప్రియులారా. 2 పాటలు పాడుతున్నావు, ఆ 2 పాటల్లో ఓ సోదరుడు రానేలేదు, ఇంకా సోదరి రానేలేదు. ప్రారంభించేశావు, వెయిట్ చేసి ప్రారంభించావు. చూడు, ఇది అభివృద్ధి చెందిన ఆరాధననా? చెప్పునైనా, మీరు ఏ ఆరాధనలో ఉన్నారో ఇప్పుడు మీకే తెలిసిపోయింది. ఆరాధనలో మీరు ఏ పాట పాడారో అది మీకే తెలిసిపోయింది, మీ కళ్ళ ముందు. ఇది అభివృద్ధి చెందిన పాటలు కాదు ప్రియులారా. ఆరాధనలో దేవుడు ఒత్తి చేత్తో మిగిలిపోయాడు. 2వది, అభివృద్ధి చెందుతున్న పాటలు వారు ఎలా పాడి ఉంటారు? ఒకవేళ దానికి సందర్భం ఏమైనా ఉందా లేఖనాల్లో? చూడనా, అభివృద్ధి చెందుతున్న వారు పాడిన పాటల్లో నువ్వు పాట పాడావంటే కరెక్ట్ టైంకి వచ్చి ఉంటే, ఒకవేళ సహోదరులందరూ వచ్చిన తర్వాత పాట ప్రారంభించి ఉంటే, ఆ ఆరాధన ఎలా ఉండాలి తెలుసా? ఆ పాటకి ఏం ఉండాలంటున్నాడు ఆయన? కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 14వ అధ్యాయం 15వ వచనం. కనీసం ఇది బేస్ కూడా తెలియకుండా పాట పాడకూడదు మీరు. కాబట్టి అది నేను ఆత్మతో ప్రార్థన చేతును, మనసుతోనూ ప్రార్థన చేతును, ఆత్మతో పాడుదును, మనసుతోనూ పాడుదును. అదే పాట ఎలా పాడాలంటే అయినా ఇది అభివృద్ధి చెందుతున్న వారు నేర్చుకున్న పాఠం. నేను పాట పాడేటప్పుడు నా ఆత్మ గలవాలి, అంటే భావం గలవాలి, మనసు గలవాలి. ఏనైనా పెదలతో పాడేది కదా పాట, నీ హృదయం కలిసి పాడాలా. వారు కేవలము నా హృదయం నుంచి రాలేదట. 7వ అధ్యాయం మార్కు సువార్త 7వ అధ్యాయం 6-7 వచనాలు. అందుకైన వారితో ఇలాగూ చెప్పాను, ఈ ప్రజలు పెదవులతో నన్ను గనపరుచుచున్నారు. పెదాలతోనైనా, అవును, పెదాలతో మాత్రం కదిలిస్తుంది, హృదయం మాత్రం చికెన్ మటన్ మీద ఈరోజు ఇప్పుడు వదిలిపోతాడా అయినా ఇటు కూడా పాట పాడతారు. నేను ఒకసారి అందుకే ఒకరిని చూసినా బాధ అయ్యా. అందుకే దయచేసి కళ్ళు మూసే, ప్రశాంతంగా నీ మనసు ఎత్తుకొని పాటలో కలుపు. సరే, ప్రాక్టీస్ చేయండి అన్న, కాస్తన్నా మీరు కుదురుతారు. పాట పాడేటప్పుడు ఈయన చూసేది, వాడిని చూసేది, వాడు ఎక్కిరి శాస్త్రం చేసి అని అవుతుంటారు, పాట మాత్రం పాడుతుంటారు. వద్దు. అందుకే ప్రశాంతంగా నీ కళ్ళు నువ్వు మూసే, పక్కవాడితే నీకు సంబంధమే లేదు. ప్రభును జ్ఞాపం చేయంటే ఎదుటివాడు పేను ఎత్తి గుచ్చుతున్నారు. తల్ల ఉన్న పేరుతో ఏం పని? నీక ముసుకేమంటేనే ముసుగు కూడా చూసుకోరు చాలామంది. చూసే ప్రియులారా, ఇది సంపూర్ణమైన ఆరాధన అంటారా? ముసుగు జారిపోతుందో కూడా చూడకుండా కూర్చున్నారు కదా నాన్న. ఆరాధన కాదు, మీరైతే ఆరాధిస్తారు, కానీ దేవుడు ఇష్టపడ్డారు నన్న అమ్మా. అందుకే దేవుడు వ్రాయించినది ఏదైతే ఉందో అది కరెక్ట్గా చేయగలిగిన రోజే అది అభివృద్ధి చెందిన ఆరాధన అవుతుంది. కానీ ఈయనేమన్నాడు? మనసుతో పాడు నాయన, నేర్చుకోలేకపోయినా. ఇది ఏది తెలుసునైనా, ఇప్పుడు పెట్టుకున్న మనసుతో పాడడం నేర్చుకునే అభివృద్ధి చెందుతున్నటువంటి వారిది. అభివృద్ధి చెందిన వారిది ఇంకెట్టుంటుందో. అభివృద్ధి చెందిన వారిది ఎట్టుండైనా మనసుతో పాడుదునా అని అంటే అది ఫస్ట్ మెట్టు. అభివృద్ధి చెందిన వారు ఎంత పాడతారో తెలుసునైనా. చూడు, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం నుంచి. ఒకనికి ఒకడు, 19వ వచనం నుంచి రైట్ చదువు నాన్న.
ఒకనికి ఒకడు కీర్తనలతోను సంగీతములతోను సంగీతముతోను ఆత్మ సంబంధమైన పద్యముతోను పాటలతో పాట పాడండి. ఎట్లా పాడమంటున్నారైనా మళ్ళా చూద్దామా. ఆత్మ సంబంధమైన అభివృద్ధి చెందిన వారు ఎవరైనా ఉండి పాట పాడుతున్నారంటే ఇదినైనా ఏదటమ్మా? ఆత్మ సంబంధమైన చదువు. ఆత్మ సంబంధమైన పాటలతోను ఆత్మ సంబంధమైన పాటలు పాడటం ఉన్నాయి. ఆత్మ సంబంధంగా పాడేదే అభివృద్ధి చెందిన పాట. ఆత్మ సంబంధమైన పాటలతోను హెచ్చరించుచు ఒకనికి ఒకడు కీర్తనలతోను అంటే కీర్తనలు పాడాలి. కీర్తన అయితే కీర్తనలు పాడుతున్నారు అందరూ. పాట పాడేసి అందరూ వెళ్ళిపోతున్నారు. కానీ అందులో అభివృద్ధి అందులో ఏముండాలట అది మనం ఎదురు చూడాల్సింది. కీర్తనలతోను సంగీతములతోను. సంగీతం అని అంటే అందరూ గుర్రు వాయించేది కాదు. సంగీతం రెండు, ఒకటి గాత్రము, ఇంకొకటి నిర్జీవ వస్తువుతో వాయించేది. అర్థమవుతుందా ప్రియులరా? సంగీతముతోను ఆత్మ సంబంధమైన పద్యములతోను ఆత్మ సంబంధమైన పాటలతోను హెచ్చరించుచు అదినైనా జరగాల్సింది. ఇది అభివృద్ధి చెందిన వారిది. ఈ రోజు నువ్వు పాట పాడుకున్నావంటే అందులో ఏం జరుగుండాలంటైనా హెచ్చరిక. నువ్వు కట్టిన పాటల హెచ్చరిక ఉందో చెప్పునైనా. హెచ్చరిక లేని పాటలు పాడుకుంటున్నావు, అది అభివృద్ధి చెందని పాట. నలుగురు వచ్చి కూర్చోవాలని పాట పాడుతున్నావు, డుమ్ 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 డుమ్మును కొట్టుకుని వస్తే వచ్చారు, అది ఏ పాట? అది అభివృద్ధి చెందని పాట. నువ్వు ఆరాధన వచ్చి కూర్చొని నా దేవుడు వినాలని చెప్పి పాడేది అభివృద్ధి చెందుతున్న పాట. నువ్వు ఆత్మ సంబంధమైన పద్యముతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ నువ్వు పాడి నీవే హెచ్చరిక చేసుకుని వెళుతున్నావనంటే ఇది అభివృద్ధి చెందిన పాట. ఇప్పుడు ఈ పాట ఎవరికి? దేవునికి. ఎందుకునైనా పాట దేవునికి ఎందుకైనా పాట చెప్పమ్మా. దేవునికి ఎందుకు పాట? పొగుడుతున్నాం. పాటలు చూడుకునే పాటలు ఎట్లా ఒకటి పొగిడింపులే. ఎవరిని? ఏమని? దేవుడా మహాగరుడు నీవు, మహోన్నతుడు నీవు, సర్వసత్యమంతుడు నీవు, సర్వంతరి యామి నువ్వు. ఎవరికి చెప్తున్నారైనా? ఎవరికి చెప్తున్నారు దీన్ని ఎత్తుకోపోయి? ఇదా దేవుడు కోరుకుంటున్నది? నేను మహోన్నతుని నన్నే పొగుడు, నేను మహాగణుని నన్ను పొగుడు అని అన్నాడు ఆయన. దగ్గరుంటే చెల్లు అంటది నీకేమో. ఏమని ఉంటాడు తెలుసా? నేను మహాగణునని వాడికి పోయి చెప్పు, వాడు మారు మనసు పొందుతాడు. సరే, భార్య కూడా అంటుంటుంది, ఒక చీర కొనిస్తే కొనిలేదు లేనుకో, కొనిస్తే అంటది ఏమన్నా? కొనిస్తే ఏమంటుంది? చీర గుణంగానే ఏమంటుంది చెప్పు నాయన. థ్యాంక్స్ అండి చీర కొనిచ్చావు అని అందరికి. ఎవరిని? భర్తని. వెరీ గుడ్. అన్నం పెట్టావు. రైట్. అన్నం పెట్టి 2 గంటేసిన తర్వాత ఏమండి మీరు నాకు మంచి చీర కొనిచ్చారు, వెరీ థ్యాంక్స్ అనింది అనుకో. వెరీ గుడ్, పోనీలేవే, నీకే కదా. సరే, సాంబారు పోసినప్పుడు, రసం పోసినప్పుడు ఇదే చెప్తుందనుకో, ఒకసారి అన్నాన్ని పక్కకి నెట్టి చూస్తాడు. ఏమని? పొగుడుతున్నావా తిడుతున్నావా? అన్నం కలిపిన చెయ్యి నీ మొహం మీద. అది చెప్పయ్యా. నువ్వు మంచోడు కదా నేను చెప్పాను. అది నాకు చెప్పకే. ఎవరు చెప్పా? మీ అమ్మకు చెప్పు, మీ అన్నకు చెప్పు, మీ బంధువులు చెప్పు. నేను మంచోడిని కాదని అన్నారు, పిల్లనివని అన్నారు. నేను ఎంత బాగా చూసుకుంటున్నాను అన్నది వాళ్ళకి చెప్పే నేను ఎంత గొప్పవాడినావు. రైట్ ఆర్ రాంగ్? ఇప్పుడు చెప్పునైనా దేవుడు చేసిన మహత్కార్యాలను తీసుకోపోయి ఇంకొకరికి బుద్ధి కలిగిటకు చెప్పు, ఇంకొకరి మారు మనసు పొందుటకు చెప్పు, ఇంకొకరు దేవుని దగ్గరకు రావడానికి చెప్పు. ఈ పాటలో చెప్పు, పద్యములో చెప్పు. ప్రియులారా, దేవుడు మైమరిచిపోతాడు. ప్రియులారా, తేడా కూడా తెలియలేదు నాన్న. ఆరాధనలో ఆరాధించేస్తున్నారు. వట్టి పాటల్లో 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 పాటలు. అభివృద్ధి చెందిన పాఠం ఉంది, అభివృద్ధి చెందుతున్న పాఠం ఉంది, అభివృద్ధి చెందని పాఠాలు ఉన్నాయంటే ఇందులో ఏ పాట నీలో వశిస్తున్నదో ఒకసారి ఆరాధనకు వచ్చిన వారిని పోల్చి చూడండి. వారిని వద్దునైనా మీరు చూడండి, మనల్ని చూసుకుందాం. ముందు మన బతుకులు చూద్దాం. దేవుడిది కోరుకుంటాడా?
పాట పాడేటప్పుడు నువ్వు రాలేదే, ఎంతమందిని చూస్తాను అయినా, నేను కింద లేనని. కొంతమందికి ఏముంది తెలుసునైనా, ఎప్పుడైనా వస్తున్నారు, ఎప్పుడన్నా పోతున్నారు. ఇక్కడికి పైకి రామ్మా నేను ఎందుకంటున్నా తెలుసా? వాళ్ళు వచ్చింది కరెక్ట్గా తెలుసు నాకు, పైకి రండి అని. వాళ్ళు ఎంత టైంకి వచ్చారో నాకు తెలుసు. అక్కడ వస్తే అడుగుతారేమో అని. ఇదేయ్యా ఎన్ని రోజుల నాటకాలు, నేను చూడకపోవచ్చేమో. సీసీ కెమెరాలు నిన్ను వదలలేదని అంటే దేవుడు నిన్ను వదిలిపెడతాడా? ఆరాధనకంటూ వచ్చి ఆ రోజు నేను ఆరాధనకి వెళ్ళాలనుకునేసి మీరింత నిర్ణయంలోకి వస్తే అది సంపూర్ణమైన ఆరాధన అవుతుందా? ఏంటండి? కాదు ప్రియులారా, పాటలోని ఇన్ని తేడాలు ఉన్నాయే. అసలు ఇట్లా ఉందనే సంగతి నాకు తెలుసా కొంతమందికి? లేదు. ఈరోజు ఆరాధనకి వెళ్ళాం, పాడబడి వచ్చాం. బాగా పాడావండి పాట, బాగే పాడావు, అందులో నీకు హెచ్చరిక లేదు. సరేనా? పాటలో నువ్వు హెచ్చరించుకున్నావా? ఓ మానవుండా నీ గతి ఏమౌనో తెలియునా, ఏమేమి చేయుచుంటివో తప్పించుకుందువా. ఇది నువ్వు హెచ్చరిక చేసుకుని వెళ్తున్న పాట. పాట పాడతారా? పాడరు. మెచ్చుకోవాలట వీళ్ళని, అందుకు ఒక్కరు పాడతారు. ఒక్కరు పాడబాకండి ఆయన. అందరూ వాడిని మొహమే చూసేది. వాడేం చేస్తాడో అప్పుడే లేనిపోడు బిల్డప్ కొడతాడు. ఇక నేనే పాట పాడింది ఇక్కడ. ఇది దేవుడు వినని పాట. నువ్వు పాడుతున్నది దేవుని కొరకు కాదు, ఇంకొంతమంది మ్యూజిక్ కొరకు. మ్యూజిక్ పాడుతూ ఉంటారు. ఆ శరణం అయిపోద్ది. శరణం అయిపోతే ఏం చేయాలి ఆయన? పని దేవుని నేను చూడా ఆడ అయ్యి అంటే వాడు శరణం వాడు వాయించి అయిపోయిన తర్వాత చేయట్ అంటాడు. అప్పుడా అంటే ఎవరి కొరకు పాడుతున్నావు? మ్యూజిక్ కొరక, హార్మోన్ కొరక, తెప్పిలో కొరక పాడుతున్నావు నువ్వు. ఇది డెవలప్ చెందని పాట, అభివృద్ధి చెందని పాట. ఇది పాడగలిగేది హృదయపూర్వకంగా పాడు. బావు నీతో కలవని మ్యూజిక్ తెంపని నీకు. చూసారా ప్రియులారా, దేవుడు ఎదురు చూసేది ఏదో ఈరోజు అందరికీ అర్థం కాలేదండి. చెప్పునైనా ఈరోజు పాట పాడని వారు, కరెక్ట్ టైంకి ఆరాధనకి రానివారు, పాటలో తను హెచ్చరిక చేసుకోలేని వారు, పాట సెలెక్ట్ చేసేటప్పుడు కూడా పాటలు చేయి. ఒకటి ఆయన మహింపరిచిన పాట ఒకటి పాడావు, నేను నిన్ను హెచ్చరించుకునే పాట ఏది? తను ఇప్పుడు పొగుడుతూనే ఉన్నావు మనకు. అది మొదటి నుంచి మొదటి పాట అది. సరే పాడు, కానీ నువ్వు హెచ్చరిక చేసుకునేవా? అది కనుక పాటలో నువ్వు అభివృద్ధి చెందిన పాట పాడావా? అభివృద్ధి చెందుతున్న పాటలో ఉన్నావా? అసలు అభివృద్ధి చెందని పాటలో నువ్వు ఉన్నావా? ఆరాధనలో ఒక భాగం ఇది. ఒకవేళ ఈ పాట విన్న తర్వాత నేను ఏ స్థాయిలో ఉన్నాను అన్న సంగతిని నువ్వు గుర్తించుకుని ఒకవేళ ఈ పాఠం ద్వారా నువ్వు అనుకుని ఉంటే రేపు ఆరాధన కల్లా వ్యక్తిగతంగా వెళ్ళి సిద్ధపడు. దేవుడు కోరుకున్న, దేవుడు మెచ్చిన పాటను నువ్వు హృదయపూర్వకంగా తీసుకొచ్చుకో. ఆరాధనలో హృదయపూర్వకంగా ఆరాధించు ప్రియులారా. ఇది అభివృద్ధి చెందిన ఆరాధన. ఆరాధన ఒక భాగమే చెప్పాను. రెండో భాగం ఏదైనా అది ఎలాగుంటుందో, దాన్ని ఎలా చేయాలో, అందులో అభివృద్ధి చెందిన ప్రార్థన ఏదో, అభివృద్ధి చెందుతున్న ప్రార్థన ఏదో, అభివృద్ధి చెందిన ప్రార్థన ఏదో. కానీ మీరు ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేయడానికి ఈ పాట మీకు నేర్పుతున్నాం.